హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మీ యోషి శెట్టి వ్లాగ్స్. ఇంతకీ యోషి శెట్టి వ్లాగ్స్లో మాట్లాడే అమ్మాయి మీ అనుషానేనండోయ్. చాలా రోజులు అయిపోయింది లాంగ్ వీడియో పోస్ట్ చేసి, కానీ ఆల్మోస్ట్ నా వాయిస్ ఓవర్ వచ్చి కూడా ఛానల్లో చాలా డేస్ అయిపోయింది. అన్ని వీడియోస్ చేసి పెట్టుకున్నాను కానీ అప్లోడ్ చేసుకోవడం, ఎడిటింగ్ చేసుకోవడం అనేది చాలా లేట్ అయిపోతుంది. దానివల్ల ఏంటంటే కొంచెం అటు ఇటు ఏదన్నా పని ఉంటే కొంచెం సిక్ అయిపోవడము. అందులో సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా ఏదన్నా పని చేసినా కూడా అలసట అనేది అయితే వచ్చేస్తుంది అనమాట నాకైతే మ్యాక్సిమం. వింటర్లో చేసినంత పని ఎప్పుడైనా సరే మనం సమ్మర్లో అయితే చేయలేమని నా ఒపీనియన్ ఏముందిలే, నాకైతే ఆల్మోస్ట్ అంతేనండి. నాకైతే చాలా నీరసం వచ్చేస్తుంది. అందుకే మ్యాక్సిమం నేను పని అంతా కూడా 8:30 కల్లా ఫినిష్ చేసేసుకుంటాను అనమాట. 8 కల్లా ఫినిష్ చేసేసుకొని పని అంతా కూడా టెంపుల్కి వెళ్ళి వచ్చేస్తాను స్నానం చేసి. ఇవాళ మాత్రం లేట్ అయిపోయిందనమాట. కొంచెం మొన్న సాటర్డే రోజు పూజ అయితే జరిగింది కదా, సో దానివల్ల ఒక 2 డేస్ నుంచి అన్నీ తీయడం అయితే గబగబా తీసేస్తాం. ఏ వస్తువైనా మళ్ళీ సర్దుకోవాలంటే మనకు ఆల్మోస్ట్ 2-3 డేస్ అయితే పడుతుంది కదా. నేను ఆ వీడియో కూడా ఇంకా ఎడిటింగ్ అనేది చేసుకోలేదన్నమాట. శనివారాన్ని కూడా ఆల్మోస్ట్ 7 శనివారాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ కాదండి, 99% అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా వీడియో అనేది నేను ఎడిటింగ్ చేసుకోలేదు, వాయిస్ ఓవర్ ఇవ్వలేదు కదా, సో అందుకని అదైతే బ్రేక్ పడింది. ఇది జస్ట్ టిఫిన్ చేసిన తర్వాత ఇంకా గిన్నెలు ఉంటే అవి తోమేద్దామని చెప్పేసి షింక్ దగ్గరికి అయితే వీడియో అయితే పైన సోప్ స్టాండ్ దగ్గర పెట్టుకొని ఫోన్ అయితే నేను వీడియో తీసుకుంటూ మాట్లాడుతూ ఉన్నాను అనమాట. ఈలోపు వెనకాల మా అత్తయ్య వచ్చి అడుగుతుంది, వీడియో తీసుకుంటున్నావా ఏంటి, మాట్లాడుతున్నావా, ఎవరితో మాట్లాడుతున్నావా అని చెప్పేసి అడుగుతున్నారు. లేదత్తయ్య, నేనైతే వీడియో తీసుకుంటున్నాను, సో అందుకని చెప్పేసి ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ కంటిన్యూ మాట్లాడదామంటే మైక్ పెట్టుకొని చూశాను. ఆ వాటర్ మనం షింక్లో కడిగేటప్పుడు గిన్నెలు కడుగుతుంటే అవంతా కూడా మైక్ మీద అదంతా పడుతుంది. సో అందుకని చెప్పేసి నేనైతే ఇంకా మైక్ తీసేసి పక్కన పెట్టి మళ్ళీ నార్మల్గా ఇంకా వీడియో తీసుకుంటూ మాట్లాడుతూ ఉన్నాను అనమాట. మార్నింగ్ ఒకసారి అయిపోతుంది, మళ్ళీ టిఫిన్ చేసిన తర్వాత అంట్లు మరిన్ని ఉంటే తోమేస్తాను గిన్నెలు, లేదు కొన్నే ఉంటే మాత్రం తోమనమాట, బ్రేక్ చెప్పేస్తాను. ఇవాళ అందులో మా బ్రేక్ఫాస్ట్ దోశ అండ్ ఇడ్లీ కదా, సో ఇడ్లీ వేస్తే ఆల్మోస్ట్ మనకి గిన్నెలు వద్దు అన్నా పడుతూనే ఉంటాయి అన్నమాట. మామూలుగా కాదు, తోమడానికి మనకు ఓపిక ఉండాలే కానీ షింకు నిండా గిన్నెలు మాత్రం చాలానే ఉంటాయి, మామూలుగా కాదనమాట. ఒకటి తీస్తే ఇంకోటి ఇవి చాలా వస్తాయి. మా ఇంట్లో మాత్రం మాటికి అంట్లు వస్తూనే ఉంటాయి, మనం ఎన్నిసార్లు అన్నా తోమనండి వస్తూనే ఉంటాయి. చాలా చిరాకు వచ్చింది ఒక్కొక్క రోజు అయితే, ఎందుకు నేను కడిగేలేకపోతున్నాను విసుగు వచ్చింది అనమాట ఒక్కొక్క రోజు అయితే. కానీ తప్పదు కదా, ఇప్పుడు ఒక గంట కూర్చున్నా నేనే కడుక్కోవాలి, లేదు ఇంకొక అరగంట కూర్చున్నా ఆ గిన్నెలు నేనే క్లీన్ చేసుకోవాలి కదా. సో అందుకని చెప్పేసి ఇంకెటు తప్పదులే అని చెప్పేసి ఇక లేచాను అనమాట. పొద్దున్నే మా పిల్లల్ని స్కూల్కి పంపించేసేసి వాళ్ళని పంపించాక ఒక 1 టైం అయితే అయిపోయింది, అప్పుడు గిన్నెలు కడిగేయడం. ఇంకా ఆ తర్వాత ఇల్లు క్లీన్ చేసుకున్నాను. కొంచెం తీసిన సామాన్ అవి ఉంటే అవి సర్దేశాను అనమాట, కంప్లీట్ అయిపోయి. ఇవాళతోటి ఇంకేవో కొంచెం ఉన్నాయన్నమాట సర్దాల్సినవి, ఇవాళ ఈవినింగ్ సర్దుదాంలే అని చెప్పేసి ఆగానమాట. బ్రేక్ వేసాను, కొంచెం ఉన్నాయి బట్టలు ఉన్నాయి ఉతకాల్సినవి. అవి కొన్ని ఏంటంటే రంగులు పోయే ఉంటాయి కాబట్టి మనం వాషింగ్ మిషన్లో వేయడానికి కూడా మనకి టైం సెట్ అవ్వదు, ఎందుకంటే మిగతా వాటితో పట్టేస్తే కలర్ అంటుకుంటుంది. లేదా ఇవి ఒక్కటి వేయాలంటే ఒక శారీ కోసం, ఒక టవల్ కోసం ఏం వేస్తామని చెప్పేసి మ్యాక్సిమం చేతి మీద అవుతుందన్నమాట. నాకైతే మాత్రం మ్యాక్సిమం ఈ వైట్ షర్ట్స్ అని అయ్యని ఇవని చేతి మీదే ఎక్కువ పడుతున్నాయి వాషింగ్ మిషన్లో కంటే కూడా. వాషింగ్ మిషన్లో టవల్స్ వేసినా ఏ వేసినా ఓకే, కానీ ఎక్కువ మురికి పోవాలి అనుకుంటే మనం చేతి మీద ఉతికినంత నీట్గా అయితే ఉండదేమో అనిపించింది, నా ఒపీనియన్ మాత్రం ఇది. నాలాగా మీకు కూడా ఎంతమందికి అలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. ఇంతకీ మీ బ్రేక్ఫాస్ట్ ఏంటో నాకు కామెంట్ అయితే చేయండి. మరి నా బ్రేక్ఫాస్ట్ చెప్పేశాను కదా, మీరు కూడా చెప్పాలి కదా, చెప్పకపోతే ఎలా చెప్పండి.
ఇంకా గిన్నెలన్నీ కడిగేసి మళ్ళీ ఒకసారి కసువులు అయితే చిమ్మేసాను అనమాట నీట్గా. ఆల్మోస్ట్ నేను మార్నింగే తుడిచేసాను, పిల్లల్ని పంపించేసి ఇల్లు తుడిచేసి టీ తాగాను అనమాట. ఇంకా తర్వాత కూర్చొని టిఫిన్ చేసేసి మా వారిని పంపించి షాప్ దగ్గరికి, ఇంకా తర్వాత మా అత్తయ్య గారు తినేసారు. మా అత్తయ్య తినాక ఇంకా గిన్నెలన్నీ కడిగేస్తున్నాను. కడిగేసి ఇంక నేను కసువు చిమ్మేసి మరలా సెకండ్ టైం కసువు చిమ్మేసి ఇల్లంతా, ఇంకా ఆ తర్వాత నేను స్నానానికి అయితే వెళ్ళాను అనమాట. స్నానం చేసి వచ్చి నేను ఇంట్లో పూజ చేసుకొని సూర్య నమస్కారం చేసుకొని ఇంట్లో పూజ చేసి టెంపుల్కి వెళ్ళొచ్చేటడికి ఆల్మోస్ట్ 11:15, 11:30 అయిపోయిందనమాట. మ్యాక్సిమం డైలీ వెళ్తానండి. ఏదన్నా ఇంకా ఒక్క రోజు వెళ్ళబుద్ధి కాలేదు అంటే, ఇక సిక్ అయిపోయి ఉంటే అలా బ్రేక్ అయితే వేస్తాను అనమాట. మ్యాక్సిమం అసలు ఈ 2 days నుంచి అయితే ఓపిక లేదు, కానీ తీసినవన్నీ సర్దుకోవాలి కాబట్టి తప్పదు కదా. సో అందుకని ఇంక ఇవన్నీ క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. మ్యాక్సిమం అయితే నేనైతే నిన్న వెళ్ళలేదు మండే రోజు టెంపుల్కి. ఇవాళ కూడా ఏం వెళ్తాంలే అన్నట్టుగా ఉన్నాను. బట్ కానీ మనసు ఊరుకోలేదు కదా, వెళ్దాము అని చెప్పేసి ఇంకా గబగబా ఇంట్లో అయితే పూజ చేసేసుకున్నాను. పూజ చేసేసుకొని ఇంకా టెంపుల్కి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి, అందులో శివాలయంలో అయితే మాకు ఇక్కడ కాలభైరవ అష్టకం అయితే కొత్తగా బండల మీద రాసి పెట్టారనమాట, గోడకు పెట్టారు. రాసేసి బండల మీదే చెక్కారనమాట కాలభైరవ అష్టకము. ఇంతకుముందు అయితే నేను మ్యాక్సిమం ఇంట్లో చదివేదాన్ని. బట్ ఇప్పుడు ఇంకా టెంపుల్లో కూడా ఉంది కదా అని చెప్పేసి ఇంకెటు గుడికి వెళ్తున్నాం కదా అని నేనైతే అక్కడైతే చదువుతున్నాను అనమాట. అండ్ ఇంతకీ నేను ఆంజనేయ స్వామిది చాలీసా చదవడం స్టార్ట్ చేశానని చెప్పి చాలా రోజులు అయిపోయింది. నాది అయిపోయి కూడా ఒక 2-3 days అవుతుంది. సో నిన్నైతే ఆ పేపర్ వచ్చి అడిగారు, ఇంకా ఇచ్చేసాను అనమాట. మామూలుగా కాదు, ఇంక అంట్లన్నీ క్లీన్ చేసిన తర్వాత చెమట పట్టేసింది. అదిగాక నేను ఎందుకు ఇక్కడ ఫేస్ వాష్ చేశాను అంటే, వేరే వాళ్ళు అడిగారు, నువ్వు వీడియోలో ఊరికే జస్ట్ చేయి తీసి చూపించావు కానీ చేతితోటి నువ్వు మేకప్ వేసుకుంది లేని మాకు తెలుసా ఏంటి, ఈ ఫేషియల్ చేయించామని చెప్పేసి అడిగారు. మళ్ళీ కూడా రిమెంబరింగ్. సో నేను అందుకని చెప్పేసి ఫేస్ వాష్ చేసి నేనైతే చూపించాను అనమాట. నేను ఫేస్ క్లీన్ చేయించుకొని ఇలా బ్యూటీ పార్లర్కి వెళ్ళేటైతే నాకు ఎందుకు ఉంటుందండి ఇంత జిడ్డుగా ఫేస్, చెప్పండి ఎవరైనా. అయినా అంత అబద్ధం ఆడాల్సిన అవసరం ఉంది. నేను బ్యూటీ పార్లర్కి వెళ్తాను, కేవలం నేను ఐబ్రోస్ మాత్రమే చేయించుకుంటాను, అంతేగాని హెయిర్ కటింగ్ కూడా నేనేం చేయించుకోనండి. మ్యాక్సిమం కావాలి అనుకుంటే నేను ఇంట్లోనే హెయిర్ కట్ చేసుకుంటాను, అంతేగాని బ్యూటీ పార్లర్కి వెళ్ళి జుట్టు అయితే నేను కట్ చేయించుకోను. నేనే మ్యాక్సిమం కట్ చేసేసుకుంటాను అనమాట. పొద్దున్నే తుడిచేసాను, అయినా సరే మళ్ళీ టిఫిన్ చేశారు కదా, కొంచెం చిరాకు అయితే పడిపోయిందనమాట పొయ్యి నిండా కూడా. ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసుకుంటూ ఫోన్ ఒక చేత్తో పట్టుకొని మాట్లాడుతూ తీస్తూ ఉన్నాను అనమాట. చెమట మామూలుగా పోయట్లేదు. ఫ్యాన్ వేసుకున్నా సరే చెమట పోస్తుంది. ఎలా అయినా ఎండాకాలం అంటేనే బీభత్సం సృష్టిస్తుంది. ఇంతకీ మీకు నా వీడియోస్లో ఏ నచ్చినాయో చెప్పట్లేదు. ఈ మధ్య లైక్ చేయడం ఆపేశారు. అడగకపోయినంత మాత్రాన లైక్ చేయాలి కదండి. నా వీడియోస్ నచ్చినాయి లేదా కొంచెం కామెంట్ చెప్పండి. ఇంకా ఏదైనా కంటెంట్ మార్చుకోవాలి అంటే నేనైతే మార్చుకుంటాను. నేను ఎటువంటి ఈ ఇబ్బంది అయితే ఏం పడను అనమాట. ఎందుకంటే మీరు ఏది పెట్టినా నేను సంతోషంగానే తీసుకుంటాను కామెంట్స్లో. సో నెగిటివ్ అయినా సరే పాజిటివ్ అయినా ఓకే, ఎందుకంటే మీరు ఎప్పుడైనా సరే నా మంచి కోరే ఒక విషయం అనేది పెడతారు కాబట్టి. ఇంతకీ నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటారో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంతకీ నా వీడియోస్లో ఏ నచ్చినాయి అవి కూడా కొంచెం చెప్పండి. కంటెంట్ మార్చుకోమని ఏదన్నా మిస్టేక్స్ ఉన్నా సరే చెప్తే నేను వెంటనే మార్చేసుకుంటాను. ఓకేనా? బాయ్ అండి.